గుడ్ ఆఫ్టర్నూన్ కమిషనర్ గారు. ఏం లేదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక చెట్టు పడిపోయింది. నిన్న రాత్రి పడిపోయింది, ఇంతవరకు లేదు. నేను నాకు పొద్దు నుంచి ఫోన్ వస్తే ఇప్పుడు వచ్చిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నా. వాళ్ళు చెప్పిన మీరు అదే వాళ్ళు ఏం చెప్తారు, వచ్చిపోయినారు చూసిపోయినారు అవన్నీ వద్దు, మీరు చేస్తారా నన్ను చేయమంటారు. 10 మంది కూలీలు పెట్టి అర్ధ గంటలో చేపిస్తా. ఆఫీస్ ముందర చెట్టు పడిపోతే కూడా వాళ్ళకు ఇది లేదు. కాదు అలా నేను చెప్పేది, వాళ్ళు చెప్పి వచ్చిన 4 గంటల వరకు చేస్తామని చెప్పినారు. కాదు వాళ్ళకి చెప్తున్నా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మీకు ఇంత డబ్బు కావాలా కానీ మీకు ఆఫీస్ ముందు అంత ఖరీదు. అదే ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లోళ్ళు కూర్చున్నారు చెట్టు కింద. మళ్ళీ చెట్టు పడి ఏమన్నా జరిగితే మా టౌన్ అంతా ఇదైపోతుంది. అదే కమిషనర్ గారు మీకు ఒక రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నా, టౌన్ లో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న చెట్లు పాతుని మీరే కట్ చేస్తే బాగుంటుందని అలా రిక్వెస్ట్. అది కూడా ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ 3 ఉన్నాయి, అది కూడా చాలా ఎప్పుడు పడతాయో తెలియదు. ఏమంటే పబ్లిక్ ఏమో కాలేదు సరిపోయింది. మన ఫస్ట్ రోడ్ లో అయింది, అక్కడ ఏం పెద్ద చెట్టు అది. ఇది కూడా పడిపోయాక వచ్చింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెనక 3 చెట్లు ఉన్నాయి. ప్లీజ్ చూడండి కమిషనర్ గారు. థ్యాంక్ యూ. మున్సిపల్ కమిషనర్ గారు, వానాకాలం స్టార్ట్ అయింది, ఆదంలో వాన ఎక్కువైపోయింది. మొన్నటి రోజు ఫస్ట్ రోడ్ లో పెద్ద చెట్టు పడిపోయింది. అలాగే ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక చెట్టు పడిపోయింది. ఇక్కడ చాలా మంది ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం వస్తుంటారు, చిన్న చిన్న పిల్లలు ఆడవాళ్ళు. ఏదైనా జరిగితే మాత్రం ఎవరు జవాబాదారీ మీరే ఆలోచించేయండి. దానికి ఆదంలో ఉండేటువంటి పురాతన చెట్లు మీరే మున్సిపాలిటీ వారు కమిషనర్ గారు ఒక తీసుకుని అన్ని కట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అండి, దాని వెనక కూడా 3-4 ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పబ్లిక్ పొద్దు నుంచి రాత్రి వరకు పబ్లిక్ చాలా మంది ఉంటారు. చిన్న చిన్న పిల్లోళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఏది జరిగినా బాధ్యత మున్సిపల్ కమిషనర్గా వస్తుంది. కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకోండి. ఆదంలో ఉన్నటువంటి పాత చెట్లు దాదాపు 50 years 100 years ఉన్నటువంటి చెట్లని మీరే నరికేయండి. ప్రజల్ని ప్రాణాన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా నిన్న రాత్రి జరిగిందట. పొద్దు నుంచి ఒక 10 ఫోన్లు వచ్చినాయి. నేను ఈరోజు ఇక్కడ వచ్చినా ఇంతవరకు లేదు. నేను చెప్పిన వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు చేస్తారా నేను చేయమంటారా? నేను చేస్తా. గంటలో 10 మంది కూలీలను పెట్టి చేపిస్తా. మీకు ఉత్త ఇన్కమ్ కావాలా కానీ ఆఫీస్ ముందు ఇంత గలీజ్ ఉంటే కూడా కొద్దిగానే లేదని చెప్పినా తప్పకుండా చేస్తామంటున్నారు. 1 గంట టైం సాయంత్రం 4 గంటల వరకు చేపిస్తామని చెప్పినారు. దానికి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు, ఆయన చెప్పి రావడం జరిగింది. నా పేరు దేశెట్టి ప్రకాష్, సెక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్. అది మళ్ళీ కూర్చోవద్దండి, అది కూడా దానికోసం వచ్చిందప్ప. చేస్తారా నేనే చేస్తున్నా అని చెప్పిన. మీ చేత అవుతుందా నేనే చేసుకోవాలని అని చెప్పిన. గంట టైం చేసుకున్నారు, చూస్తాం. వాళ్ళకి డబ్బులు కావాలా? ఓకే కార్డు అది కూడా పోతుంది. అమ్మా ఇక్కడ పిల్లలు ఉన్నారు, కూర్చోవద్దండి అమ్మా. అక్కడ ఎక్కడ కూర్చోండి, సడన్ పడితే కష్టం. చూడండి పిల్లలు ఉన్నారు అక్కడ ఎక్కడ కదా, అది సడన్ పడితే కష్టం కదా. రేపు ఎవరు కాపాడలేరు. మన ప్రాణాన్ని మేము కాపాడుకోవాలా, అంతే కదమ్మా. దానికి పక్కన కూర్చున్నాం అక్కడ ఎక్కడన్నా చూడండి. ఎందుకంటే అది పొద్దు నుంచి పడితే కూడా తెలియదు. ఇప్పుడు చెప్పినాము గంటలు చేస్తామన్నారు, పక్క కూర్చోండమ్మా. ఇప్పుడు నైట్ నుంచి కంప్లైంట్స్ పొద్దు నుంచి 10 మంది చెప్పినారు. చిన్న చిన్న పిల్లలు విలేజెస్ నుంచి వచ్చింటారు. వాళ్ళు నెత్తి మీద పడితే కష్టం. అది క్లీన్ చేయించడం కాదా? మీ చేత కాదంటే చెప్పండి, నేను చేపిస్తా. చూడండి మేడం, మీరు ఆఫీస్ ముందర అంత చెట్టు పడిపోతే కూడా మీరే చూసుకుంటారు కానీ ఇన్కమ్ చూసుకుంటారు కానీ మీరు ఇది చూడరు కదా. ఆలోచించండి, మానవత్వ దృష్టిలో పెట్టుకోండి.
ఎవరో ఇప్పుడు విలేజెస్ నుంచి చాలా మంది చిన్న రైతులు చిన్న ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారు, నెత్తి మీద పడా ఏదైనా బాధ అయితే ఎవరు బాధ్యులు? అలా చూడండి, పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి ఇంతవరకు లేదంటే మా ఆఫీస్ ముందర నీట్ ఉండాలి కదా కొద్దిగా. సార్ వాళ్ళు కాదు నేను చెప్పేది, నేను ఏం చెప్తున్నా, ఇంతకు ముందే చెప్పిన మీ సైకిల్ మోటార్ దాదాపు 12 మంది డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు, 150 డబ్బాలు ఉన్నాయి, వ్యాపారం అయిపోయింది, ఇక్కడ మాయబజార్ అయిపోయింది. అప్పుడే చెప్పిన, ఒక వారం పెట్టినారు ఫైర్ స్టేషన్ అక్కడ పెట్టి గేట్ వేయించిన, వాళ్ళంతా కళ్ళ నుంచి వస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా ఏదైనా జరిగితే ఎట్లా? అటు చూడండి, వెహికల్ పోతుందా? పోదు. కాదు, మీకు రిజిస్టర్ ఆఫీస్ ఎంత చెప్తే అంతే ఉంటుంది. మీరు ఇన్కమ్ చూసుకుంటున్నారు తప్ప నీట్నెస్ రేపు పొద్దున ఏమైనా జవాబారి అయితే మీరు రాయండి గవర్నమెంట్ కు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్ లో ఇచ్చేయండి అని చెప్పి తీపియండి. నేను మళ్ళీ 1 గంటకు వస్తా. ఫోన్ ఆకే मैं कल बोला था कस्तू एक आधा घंटा में हमारा बच्चा ना करे। अब वो छोटे छोटे बच्चे लेडीज बैठे होते हैं, देखो वो किसे तो अभी एक पड़ा क्या तो हुआ, किसका जवाबदार तुम्हारा? देखो जी क्या एक 100 नहीं थे 500 गए तो चिंता नहीं, क्लीन करके जाते हैं। देखो बोलो कहीं को बोला देखे सवाल का अच्छा रहता नहीं ना, देखे मैं कितने फोन आ रहा मालूम का 50 से, मैं अब फ्री होको आया, देखे तो ऐसा चाहिए। देखो 1 घंटा टाइम लिया मैंने। ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.